హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఇంటర్మీడియట్ పాస్ చేయి ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అఫీషియల్‌గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే రావడం జరిగింది. జాబ్‌లో చేరగానే ఆల్మోస్ట్ 40,000 వరకైతే సాలరీ ఉంటుంది. సెలెక్ట్ అయితే గనక మీరొచ్చేసి ప్రిజన్ డిపార్ట్మెంట్స్‌లో వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. టోటల్ 1600 ప్లస్ వేకెన్సీస్ మన ముందుకైతే ఈ అద్భుతమైన నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఈ వీడియోలో నేను క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో దట్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో, మీరైతే ఈ వీడియో నుంచి చాలా బెనిఫిట్ అయితే పొందడం జరుగుతుంది. సో, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అంటే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఎందుకంటే లైక్ చేస్తే నాకు చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. నెక్స్ట్ టైమ్ ఇంకా మంచి వీడియోస్‌తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో, ముందుగా మనకొచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకు ఆన్‌లైన్ సబ్మిషన్ వచ్చేసి మనకు 8థ్ జులైన స్టార్ట్ అవ్వడం జరిగింది. మనకొచ్చేసి నెక్స్ట్ ఇంకా 3 డేస్‌లో స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 7థ్ ఆగస్ట్ వరకు అయితుంది. ఆల్మోస్ట్ 1 మంత్ అయితే మనకు టైమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ నుంచి రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌లో మనకు ఓవరాల్‌గా డిఫరెంట్ పొజిషన్స్‌కి టోటల్‌గా 2119 వేకెన్సీస్‌తో మన ముందుకైతే నోటిఫికేషన్ అఫీషియల్‌గా రిలీజ్ అయింది. బట్ మనం డిస్కస్ చేసుకోబోయే నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! సో, పోస్ట్ కోడ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే గనక పోస్ట్ కోడ్ 15/25 నేమ్ ఆఫ్ ది పోస్ట్ వార్డర్ ఫర్ మేల్ ఓన్లీ అనే ఢిల్లీ ప్రిజన్స్. సో, ప్రిజన్ వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీ ప్రిజన్స్‌లో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ జాబ్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి టోటల్‌గా 1676 వేకెన్సీస్‌తో మన ముందుకైతే ఈ నోటిఫికేషన్ అఫీషియల్‌గా రిలీజ్ అయింది. ఓకే. సో, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌లో ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్ సంబంధించిన లింక్ కూడా మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. అక్కడ నుంచి మీరు సబ్మిట్ చేయొచ్చనమాట అప్లికేషన్ ఆన్‌లైన్‌లో. సో, ప్రతి ఒక్కరనమాట. సో, ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అసలు ఈ పొజిషన్‌కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఏజ్ క్రైటీరియా ఏంటి? ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది? సో, క్యాస్ట్ వైస్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో, దాని గురించి కూడా క్లియర్ కట్ డిస్కషన్ అయితే చేసుకుందాం. ఓకే. సో, చూసుకుంటే నేను నావిగేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు క్లియర్‌గా కనిపిస్తుంది కదా! పోస్ట్ కోడ్ 15/25 వచ్చేసి మనకు వార్డర్‌కి సంబంధించింది. ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకొచ్చేసి ఢిల్లీ ప్రిజన్స్ అన్నమాట. సో, మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. F181159 అని చెప్పి. సో, డేట్ వచ్చేసి 3/12/2024 అనమాట. సో, నంబర్ ఆఫ్ వేకెన్సీ‌కి వెళ్ళిపోతే అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో 680, ఓబీసీలో వచ్చేసి 452, ఎస్సీ 252, ఎస్టీ 125, ఈడబ్ల్యూఎస్ 167, టోటల్ 1676 వేకెన్సీస్‌తో మన ముందుకైతే ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు మనకు. సో, ఇక్కడ చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కేవలం 10+2 ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు ఫిజికల్ మెజర్‌మెంట్స్ చూసుకుంటే హైట్ 170 సెంటీమీటర్స్ ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, అలాగే చెస్ట్ నార్మల్ 81-85 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే మనం ఎక్స్పాండ్ చేసే చెస్ట్ 5 సెంటీమీటర్స్ ఎక్కువగా రావాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ నో రిలాక్సేషన్ పర్మిసిబుల్ ఫర్ ఫిజికల్ స్టాండర్డ్. సో, ఫిజికల్ స్టాండర్డ్స్‌కి ఎటువంటి రిలాక్సేషన్ అయితే ఇవ్వరు. సో, వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం మీరు ఫిజికల్ ఫిట్‌నెస్‌లో ఫిట్ అయితే ఫిజికల్ స్టాండర్డ్స్‌లో దాన్ని బట్టి అయితే నెక్స్ట్ స్టెప్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. మినిమమ్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ అండ్ మ్యాండేటరీ ఫర్ అబోవ్ మెన్షన్ క్యాండిడేట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు మెడికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే విజన్ కూడా ఉండాలా. 6/6 విజన్ ఉండాలా. బోత్ ఐస్ ఫ్రీ ఫ్రమ్ కలర్ బ్లైండ్‌నెస్ ఉండాలి. ద క్యాండిడేట్స్ మస్ట్ హావ్ బో లెగ్డ్, నాక్ నీస్, ఫ్లాట్ ఫీట్, వెరికోస్ వెయిన్ స్క్వింటెడ్ ఐస్ అండ్ దే షుడ్ పొసెస్ హై కలర్ విజన్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. దే మస్ట్ బి ఇన్ గుడ్ మెంటల్ అండ్ బాడీ హెల్త్. ఎందుకంటే ప్రిజన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తే ఫుల్ యాక్టివ్‌గా ఉండాలి. సో, అంత ఆషామాషా కాదు ఈ జాబ్ అనేది. సో, అందుకే ఇంత పే కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్‌లో మీకు 1600 మీటర్స్ రేస్ ఉంటుంది. అది కూడా 6 మినిట్స్‌లో మీరు 1600 మీటర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటంటే ఎవరైతే క్వాలిఫై అవుతారో రేస్‌లో వాళ్ళైతే ఎలిజిబుల్ టు అపియర్ ఫాలోయింగ్ టెస్ట్ అన్నమాట. 1600 మీటర్స్ రేస్ గనక క్వాలిఫై అయితే మీరు నెక్స్ట్ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన టెస్ట్స్ ఉంటాయి.
13 ఫీట్ లాంగ్ జంప్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ 3 ఛాన్సెస్ ఇస్తారు. మీకు 13 ఫీట్ లాంగ్ జంప్ చేయాలా. నెక్స్ట్ 3 ఫీట్ 9 ఇంచెస్ హై జంప్ క్వాలిఫైయింగ్ 3 ఛాన్సెస్ అనమాట. సో మీరు లాంగ్ జంప్ కూడా చేయాల్సి ఉంటుంది. హై జంప్ కూడా చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క దానికి 3 ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి దేర్ వుడ్ బి నో అపీల్ అగైన్స్ ద ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్. మీరు నేను మళ్ళీ చేస్తాను, రిక్వెస్ట్ చేస్తే అట్లాంటిది ఏమి ఉండదు. నెక్స్ట్ అది కూడా క్వాలిఫై అయితే ఎక్స్ సర్వీస్ మెన్ కి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఎక్స్ సర్వీస్ 1600 మీటర్స్ వచ్చేసి అప్ టు 31 ఇయర్స్ 60 మినిట్స్ వెళ్ళాలా. 31 to 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు 7 మినిట్స్, 40 అండ్ అబోవ్ వాళ్ళు 8 మినిట్స్ వెళ్ళాలని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించిన డీటెయిల్స్ ఇవి. లాంగ్ జంప్ వచ్చేసి ఏజ్ వైజ్ వచ్చేసి 3 ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 31 ఇయర్స్ 13 ఫీట్, ఫ్రమ్ 31 to 40 ఇయర్స్ 12 ఫీట్ జంప్ చేయాలా. అలాగే 40 నుంచి అండ్ అబోవ్ వచ్చి 11 ఫీట్ లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. హై జంప్ కూడా ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో హై జంప్ కూడా మనకు ఇక్కడ ఏజ్ వైజ్ అయితే క్లియర్ గా ఇవ్వడం జరిగింది. హై జంప్ చూసుకుంటే మనకు అప్ టు 31 ఇయర్స్ వచ్చే 3.9 ఇంచెస్ అనమాట. 31 to 40 ఇయర్స్ 3.6, 40 ఇయర్స్ అండ్ అబోవ్ 3.3 ఇంచెస్ అయితే మీరు హై జంప్ చేయాల్సి ఉంటుంది. అది ఎక్స్ సర్వీస్ మెన్ అన్నమాట. సో పే స్కోర్లోకి వెళ్ళిపోతే 21,700 నుంచి 69,100 వరకు అయితే బేసిక్ పే ఉంటుంది. మనకు అన్ని కటింగ్స్ పోదు మన అకౌంట్ లో 40,000 వరకు శాలరీ వస్తుంది. ఇది వచ్చేసి గ్రూప్ సి కి సంబంధించి నాన్ మినిస్ట్రల్ నాన్ గెస్టెడ్ పోస్ట్ అనమాట. ఏజ్ క్రైటీరియాకి వెళ్ళిపోతే 18 నుంచి 27 ఇయర్స్ మధ్యలో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు మనకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేసుకోవాలా ఏంటనేది ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్ళిపోతే మనకు ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్లై ఎలా చేసుకోవాలనేది ఇక్కడ దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీరు వచ్చేసి డిఎస్ఎస్పి పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకొని దాని తర్వాత అప్లై చేసుకోవాలా. మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఈ వెబ్సైట్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఆఫ్లైన్ సంబంధించి మనము డీటెయిల్స్ అయితే పంపడానికి కుదరదని క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు మాత్రం కేవలం 100 రూపీస్ మాత్రమే. సో 100 రూపీస్ మాత్రమే ఉంటుంది అప్లికేషన్ ఫీజు. అలాగే మనకు ఇక్కడ చూసుకుంటే విమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద అప్లికేషన్ ఫీజు అనమాట. ఈ 100 రూపీస్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, జనరల్ క్యాండిడేట్స్ మాత్రమే 100 రూపీస్ అయితే పే చేయొచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకోటి ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్కి వస్తే మనకు కేవలం 1 టైర్ ఎగ్జామ్ ఉంటుంది. ఒక ఎగ్జామ్ ఉంటుంది జనరల్. అది మనకు కోడ్ నెంబర్ 15/25 అనేది వార్డెన్ కి సంబంధించింది కాబట్టి 1 టైర్ జనరల్ పోస్ట్ మనకు 2 అవర్స్ టైం అయితే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 200 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. మనకు సిలబస్ చూసుకుంటే మనకు 5 సెక్షన్స్ అయితే ఉంటున్నాయి. మనకు జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అబిలిటీ, అర్థమెటిక్ అండ్ న్యూమెరికల్ అబిలిటీ, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. 40 మార్క్స్ ఈచ్ సెక్షన్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ టైర్ 1 అండ్ టెక్నికల్ టీచింగ్ పోస్ట్ కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇన్ వన్ టైర్ టెక్నికల్ నాన్ టెక్నికల్ టీచింగ్ ఎగ్జామినేషన్ స్కీమ్ mandatory minimum qualifying marks will be applicable in domain subject specific. సెక్షన్ బి there will not be any minimum qualifying marks అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది మీకు కాదు. ఓకే, సో నెక్స్ట్ ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళకు స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని క్లియర్ గా మెన్షన్ చేశారు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మనకు సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ మాత్రమే, ఎటువంటి ఆఫ్లైన్ అయితే ఏమి ఉండదు అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే మనకు జనరల్ ఈడబ్ల్యూసీ 40%, ఓబీసీకి వచ్చి 35%, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి 30% క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్కి ఇంకా 5% రిలాక్సేషన్ అయితే ఇస్తారు. ఓకే, సో ఒక మంచి ఆపర్చునిటీ గైస్. మనకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ రిలాక్సేషన్ 5, 3 అలాగే 10, 15 ఇయర్స్ అయితే మనకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రిలాక్సేషన్ బేస్ చేసుకునే వాళ్ళని మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు సాలిడ్ డాక్యుమెంట్ అయితే ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర డాక్యుమెంట్ ఉంటేనే అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్ సంబంధించి. సో ఒక మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకుని ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ రాదు మీకు. సో అప్లికేషన్ డేట్స్ అండ్ మనకు లాస్ట్ డేట్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో 1 మంత్ టైం ఉంది. ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అది కూడా 5 సెక్షన్స్. సో ఈ వీడియోలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక మీరు కామెంట్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.